వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో ఆమె ఇచ్చిన గమోసాను రాహుల్ గాంధీ దర్శించకపోవడంపై కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం నాడు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చని, అయితే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఆయనను ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవపరిచేందుకు అనుమతించమని అన్నారు. అసోంలోని డిబ్రూగఢ్లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ విదేశీ ప్రముఖులతో సహా అక్కడికి వచ్చిన వారంతా గౌరవ సూచకంగా గమోసా వేసుకున్నారని, అందుకు నిరాకరించిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయన్నారు. 4 లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యమని గుర్తు చేశారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వన ప్రవేశం శనివారం జరగనుంది. దీంతో 4 రోజుల పాటు వైభవంగా జరిగిన సమ్మక్క సారళమ్మ మహాజాతరకు తెరపడనుంది. శనివారం సాయంత్రం సుమారు 5 గంటలకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో పాటు మిగతా పూజారులు మాల్యాల సత్తం, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ సమ్మక్క గద్దె వద్దకు చేరుకుని రహస్యంగా చివరి పూజలు చేశారు. ఈ పూజలు జరిపే సమయంలో భక్తుల దర్శనాలను కొంతసేపు నిలిపివేస్తారు. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారికి గాయాలైన సందర్భంలో సింగరేణి మైన్స్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది తక్షణ సేవలు అందిస్తున్నారు. 3 షిఫ్టులు, ప్రతి షిఫ్టుకు 12 మంది చొప్పున నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. గాయపడిన భక్తులు కార్తీక, సాంబయ్య, బాబురావు, దివ్య, లక్ష్మీ మహేష్ తదితరులు. అలాగే జాతర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 386 మందికి ప్రథమ చికిత్సలు చేసి అవసరమున్న వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ వచ్చే భక్తులకు ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. నేటితో మేడారం మహాజాతర ముగియనున్న సందర్భంగా తిరుగు ప్రయాణికులు మరియు మేడారంకు వెళ్లే ప్రయాణికులు, భక్తులు ట్రాఫిక్ జామ్ అవస్థలు పడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు సుమారు 17 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ పోలీసులపైన మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటూ భక్తులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయానికి రైల్వే ట్రాక్పై మృతదేహాలను చూసి వాకీ టాకీ ద్వారా గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు గోడపల్లి ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి, విశాల్ రెడ్డి, చేతన రెడ్డిలుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ దేవాలయం వెలుపల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలు చేశారన్నారు. కొన్ని మీడియా ఛానల్ తెలుగుదేశం పార్టీకి గొమ్ము కాసి రాజకీయంగా చంద్రబాబు ఊబిలో పడి తప్పుడు కథనాలు వేశారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రోడ్డు భద్రతా మాసోత్సవాల చివరి రోజు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖల భాగస్వామ్యంతో లయన్స్ క్లబ్ వారు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ శేషాద్రిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం పోలీస్ శాఖ తరపున రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. పింఛన్దారులు సంతోషంగా ఉండాలని ఒకరోజు ముందుగా ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేస్తున్నామని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. శనివారం దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ కార్నాటి నాగమణి అభ్యర్థించారు. కప్పలబంధం గ్రామంలో 1వ వార్డు నందు డ్రైనేజీ సమస్య బాగా ఉందని, డ్రింకింగ్ వాటర్, మౌలిక వస్తువులపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాపక్షం వహిస్తున్న 1TV మీడియా దినదినాభివృద్ధి చెందాలని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య ఆకాంక్షించారు. శనివారం మేయర్ క్యాంపు కార్యాలయంలో 1TV 2026 వార్షిక డైరీలను మేయర్ బీవై రామయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1TV అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మన తెలుగు టీవీ మీడియా, ఆంధ్రాక్షర దినపత్రికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పొందుతూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.